మరి ఇక్కడ 94వ కీర్తన 19వ వచనంలో చూస్తే కీర్తనకారు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అంటారు. ఈరోజు నీ అంతరంగంలో నువ్వు ఏ స్థితిలో నువ్వు బాధపడినా, నీ అంతరంగంలో ఏ స్థితిలో నువ్వు కృంగిపోయినా, మరి ఏ నిరాశలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నా, ఒకటే ఒక మాట కీర్తనకారుడు చెప్పింది మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమది ఆయన ఆ గొప్ప ఆదరణ మన ప్రాణానికి ఏమిస్తుందంట, నెమ్మది కలుగజేస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో ఒక బాధతో, ఒక వేదనతో, లేకపోతే ఒక అనారోగ్యంతో, లేకపోతే ఒక నిందతో, లేకపోతే ఏదో ఒక బాధ నలిగిపోయిన స్థితిలో ఈరోజు దేవుని మందిరానికి వచ్చి ఉన్నావేమో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణములకు నెమ్మది కలుగజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, లోపల నిరాశతో పోరాడుతున్నావేమో, అలాంటి హృదయాన్ని కూడా దేవుడు ఆదరించగలడు. కనుక మరి అంతేకాకుండా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. కానీ ఇక్కడ వాక్యంలో మనం చూస్తే శ్రమ వచ్చినప్పుడు సాతాను చెప్పే మొదటి అబద్ధం ఏంటంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని చెప్తాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రాకపోతే సాతాను ఏం చెప్తాడు, దేవుడు నీ ప్రార్థన వినడం లేదు. నీకున్నటువంటి నడుము నొప్పి, నీకున్నటువంటి అనారోగ్యము, నీకున్నటువంటి మెడ నొప్పి, నీకున్నటువంటి కడుపులో ఉన్న సమస్య, అది దేవుడు స్వస్థపరచలేడు, దేవుడు నీ ప్రార్థన వింటలేడు అంటాడు సాతాను. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుని యొక్క నెమ్మది ఆదరణ మనకు లభిస్తుందని కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు. దేవుడు నిన్ను విడిచిపోడు, నిన్ను ఆదరించి, నిన్ను కట్టి, నిన్ను నిలబెట్టి, నిన్ను స్వస్థపరిచి, నిన్ను ఆదరణ ఇచ్చి, నీ ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి వేదనలో దేవుడు నీ పక్షాన నిలబడి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చి దేవుడు నిన్ను నిలబెడతాడు. అనేకులు ఈరోజు నవ్వుతుండొచ్చు, అనేకులు హేళన చేస్తుండొచ్చు, అనేకులు నిన్ను బట్టి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రమే ఆదరణ